గోవింద గోవింద అన్న నామస్మరణతో మదురై నగరం పులకించింది. కళ్ళళగర్ స్వామి పల్లకిలో మదురైలోకి ప్రవేశించారు. ఆయనకు భక్తజనులు బ్రహ్మరథం పడుతూ ఆహ్వానం పలికారు. మదురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో గత నెలాఖరు నుంచి చిత్తిరై బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఉత్సవాలలో మదురై జిల్లా మేళూరులో కళ్ళళగర్ స్వామివారి ఆలయ ఉత్సవాలు ముడిపడి ఉన్నాయి. చిత్తిరై మాసంలో ఈ రెండు ఆలయాలలో ఉత్సవాలు దక్షిణ తమిళనాడుకే ఆధ్యాత్మిక పండుగగా చెప్పుకోవచ్చు. మదురై మీనాక్షి అమ్మవారి కళ్యాణ మహోత్సవం, కళ్ళళగర్ స్వామి వైగై నదీ ప్రవేశం అద్వితీయంగా ఈ ఉత్సవాలలో జరుగుతాయి. మదురై మీనాక్షి అమ్మవారి ఉత్సవాల అనంతరం కళ్ళళగర్ స్వామివారి వైగై నదీ ప్రవేశం, దశావతారం, మండుగ మహర్షికి శాప విమోచన కల్పించే ఘట్టాలు భక్తులకు కనువిందు చేస్తాయి. అమ్మవారి కళ్యాణోత్సవం అనంతరం అళగిరి స్వామివారు వైగై నదీ ప్రవేశ ఘట్టం అద్వితీయంగా వైగై నదీ తీరంలో జరుగుతోంది. శైవం వైష్ణవం ఐక్యతను చాటే విధంగా జరిగిన మదురైలో జరిగే ఈ చిత్తిరై బ్రహ్మోత్సవాలలో అత్యంత ముఖ్య ఘట్టం వేకువజామున జరిగింది. ఇందుకోసం కళ్ళళగర్ మేళూరులోని ఆలయం నుంచి మదురై వైపుగా బయలుదేరారు. దారి పొడవునా స్వామివారికి వివిధ ఆలయాలలో విశిష్ట పూజలు, అభిషేకాలు, అలంకరణలు నిర్వహించారు. దారి పొడవునా పదుల సంఖ్యలో కిలోమీటర్ల కొద్దీ భక్తులు స్వామివారికి కర్పూర నీరాజనాలతో ఆహ్వానాలు పలుకుతూ వచ్చారు.